అదే చంద్రబాబుని తిడితే వార్త ఎక్కడ ఎత్తారు చూడండి. అంటే పవన్ అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డిని తిడుతుంది ఈవిడ. ప్రచారం పొందుతుంది, మీరు చేయలేకపోతున్నారు అందుకే ఆంధ్ర వాళ్ళు ప్రచారం పొందుతుంది అంతే. అంత మించి ఆవిడకి అంత సీన్ ఏం లేదు. కాకపోతే అంటే ఆమె అయితే సీరియస్ పవన్ మీద విషయం కాదు, పవన్ పేరు చెప్తే కాస్త ప్రచారం అన్న వస్తాయి. కాకపోతే ఆమె అయితే కొంచెం సీరియస్ గా అయితే తీసుకుంటుంది పవన్ పార్టీను. ఆయన ఇక్కడికి రావడం అనేది సీరియస్ గా తీసుకుంటే దమ్ముంటే వెళ్ళాలి కదా అక్కడికి. నేను హనుమకొండకి ఈవిడ కూడా వెళ్ళి ఈవిడ సత్తా ఏంటి చూపెట్టి ఉండాల్సిందిగా. సీరియస్ తీసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు కేసీఆర్ మన మీటింగ్ పెట్టిన రోజున రేవంత్ రెడ్డి ఇంకో మీటింగ్ పెట్టాం అదే జిల్లాలో. అది సీరియస్ తీసుకోవడం అంటే. నువ్వు హనుమకొండకి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు ముందే తెలుసు కదా, దమ్ముంటే నువ్వు వెళ్ళి ఉండాల్సిందిగా అక్కడికి. నీ సత్తా ఏందో తెలిసేది, కనీసం 10 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. లేదు ఆ గుడికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్, అక్కడే జనం ఎగబడ్డారు, మరి నువ్వు వెళ్ళు, ఎంతమంది వస్తారో చూద్దాం. సీన్ లేదు. సార్ ఫైనల్ గా దేశవ్యాప్తంగా ఇప్పుడు అయోధ్యకు సంబంధించి ఒక వివాదం కొన్ని రోజులుగా కొనసాగుతుంది. ఓకే, ఇది యూపీ సర్కార్ కి ఒక ఛాలెంజా లేదంటే ఒక పరీక్ష అనేది ఒకటి. నిజంగా శ్రీరాముడు వారికి ఇచ్చిన విరాళాలు మాయమయ్యాయా? నిజంగా బంగారు డాలర్లు వెండి డాలర్లకే ఇప్పుడు లెక్క చెప్పలేకపోతున్నారా? ఏం జరిగింది అసలు? ఒక 15 రోజులు ఆగమని యోగి ఆయన చెప్పాడు. అవును, బేసిక్గా అయితే నేను మామూలుగా అయితే మాట్లాడేవాడిని కానీ ధర్మస్థల అప్పుడు మనం ముందు మాట్లాడాం. అవును. కానీ ఆ తర్వాత జరిగిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే వీటిలో ముందుగా అంటే హిందూ పుణ్యక్షేత్రాలను ప్రత్యేకించి టార్గెట్ చేస్తారు. ఇప్పుడు వక్ఫ్ డబ్బులు ఎక్కడ ఉన్నాయో, మసీదుల డబ్బులు ఎక్కడ ఉన్నాయో, చర్చిల డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. గుడి డబ్బుల మీద